బీసీ బిల్లును ఆమోదించే వరకు మా పోరాటం ఆగదు. బీసీ బిల్లును ఆమోదించే వరకు మా పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చాం. విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించాం. అసెంబ్లీ పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరుతున్నాం. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని అపాయింట్మెంట్ కోరాం. ఇప్పటి వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు. మాకు అపాయింట్మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై మోదీ ఒత్తిడి చేశారని మా అనుమానం. బిల్లును ఆమోదించే వరకు మా పోరాటం కొనసాగుతుందని రేవంత్ అయితే స్పష్టం చేశారన్నమాట. ఈ విధంగా మొత్తం మీద బిల్లు వచ్చే వరకు కూడా మా పోరాటం అయితే ఆగదని చెప్పేసి తెలంగాణ ప్రజలకైతే ఎవరో కూడా ఆధారపడొద్దని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.